నమస్తే, సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. మనతో పాటుగా వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ సుకేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. శర్మ గారు, రోజు పూజ చేయలేకపోతారు చాలా మంది. రోజు పూజ చేయలేకపోతున్నానే, నేనేమైనా పాపం చేస్తున్నానా, చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అలా రోజు చేయలేకపోవడం వల్ల నిజంగానే పాపం తగులుతుందా? దానికి మీరేమంటారు? వాస్తవానికి ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల పుణ్యము కలగదు, భగవంతుణ్ణి ఆరాధించకపోతే పాపము కలగదు. కానీ ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఆరాధన వేరు, ఉపాసన వేరు. ఓకే, డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ ఏంటంటే, ఉపాసన చేయడం వల్ల మన యొక్క కర్మ క్షయమవుతుంది. అలానే రాబో జన్మలు ఏవైతే ఉంటాయో, భగవద్గీతలో జ్ఞానాగ్నివాన్ దగ్ధ కర్మ, కర్మలను ఒకవేళ మానవుడు నశింప చేసుకోవాలి అని అనుకుంటే దానికి తరుణోపాయం జ్ఞానము మాత్రమే. పెద్ద పత్తికొండ ఉన్నది, చిన్న నిప్పురవ్వ పడితే ఏమవుతుంది? మొత్తం అంటుకొని బూడిదైపోతుందా లేదా? అలానే ఎన్నో కర్మలున్నా భక్తి జ్ఞానము అనేటటువంటివి రెండు చిన్న నిప్పురవ్వలు పడ్డాయి అంటే అంత కర్మలు బూడిదైపోతాయి. కానీ ఇక్కడ ఉపాసన మరియు ఆరాధన, ఈ రెండిటికి డెఫినేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా రెండిటికి తేడాలు, డిఫరెన్స్ కూడా ఉన్నది. ఏంటిది అని అంటే, ఉపాసన అంటే తనను తాను ఉద్ధరించుకోవడం కొరకు చేసేటటువంటి విధానము. అంటే ఈ జన్మలో నేను ఆరోగ్యం భగవంతుడు ఇచ్చాడు, వచ్చే జన్మలో ఇటువంటి జన్మ వస్తుందో లేదో. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే ఒక మానవుడు 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాతనే మనిషి జన్మ ఎత్తాలి. కనుక దీన్ని సార్థకత చేసుకోవాలి అనేటటువంటి జ్ఞానముతో, వివేకంతో భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల కలిగేటటువంటిది ఉపాసన. ఇది యోగులు, మునులు, గురువులు, సిద్ధులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వివేకం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు. ఇది ఉపాసనా భాగం. దీనివల్ల పుణ్యము, కర్మక్షేము లభిస్తుంది. ఇక నిరంతరం ప్రతిరోజు కూడా ఇప్పుడున్నటువంటి కలియుగంలో సంసార చక్ర భవబంధాలలో ప్రతిరోజు వాళ్లకు రోజు ఆఫీస్కి వెళ్ళాలి, నెల తిరిగేటప్పటికి ఇంటి రెంట్లు, ఈఎంఐలు, భవబంధాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళు కూర్చొని ముక్కు మూసుకొని ధ్యానం చేయాలి, తపస్సులు చేయాలి, ఉపాసన చేసుకోవాలి, సాధనలు చేయాలి అంటే కుదరదు. అలాంటి వాళ్లకు కూడా ప్రతిరోజు కనీసం పూజ కూడా చేయలేనటువంటి వాళ్ళు అని అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే వాళ్ళు కనీసం పూజ అయినా చేసుకోవాలి. దీనికి కారణం ఏంటంటే, ఉపాసననేమో తనను తాను ఉద్ధరించుకుంటుంది, కనీసం ఆరాధన తనను తాను ఉద్ధరించుకోవడం పక్కన పెడితే, ఇటువంటి ఒక జన్మ నీకు ప్రతి నెల తిరిగేటప్పటికి నీకు ఒక ఈఎంఐ శాలరీ వస్తుంది, ఒక కుటుంబం ఉంది, భవబంధాలు బాధ్యతలు ఉన్నాయి, నీకు కాళ్ళు చేతులు లేకుండా పుట్టుకతోనే నువ్వు ఒక అవిటివాడివై పుట్టుంటే నీకు ఇవేవి ఉండవు. రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర మనం చూస్తుంటాం. ఇటువంటి జన్మనిచ్చినందుకు మనిషి కనీసం తన జీవితంలో తన దినచర్యలో, ప్రతినిత్యము తన యొక్క దినచర్యలో ఒక 10 నిమిషాలు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పిల్లనిచ్చిన అత్తామామలకు, అలానే మన పితృదేవతలకు, ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ స్వామిని కనీసం భగవంతునికి 10 నిమిషాలు కూడా కేటాయించకపోతే అది పాపము అన్నది పక్కన పెడితే దోషం అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళను మనం కనీసం తలుచుకోవాలి, వాళ్ళకు ఒక 10 నిమిషాలు కేటాయించలేనంత చేసుకోవాలి. ఇప్పుడు అందరు సీఎంలు కాదు, పిఎంలు కాదు. సీఎం అయినా వాళ్ళ ఇంట్లో 10 నిమిషాలు భగవంతునికి కేటాయించుకోవాల్సింది, పిఎం అయినా కేటాయించుకోవాల్సిందే. కనుక ప్రతినిత్యము దైవారాధన చేసుకోవాల్సిందే. అందులో చాలా రకాలు ఉన్నాయి. నువ్వు దీపారాధన చేసుకుంటావా, 10 నిమిషాలు స్తోత్రం పారాయణ చేసుకుంటావా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం దీపారాధన చేసుకున్నా చేయకపోయినా ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకున్నా సరిపోతుంది అంటారా? ఎలా చేసుకున్నా భగవద్ ఆరాధన అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. నవవిధ భక్తులు ఉన్నాయి, ఆ నవవిధ భక్తుల్లో ఏ రూపమైనా గాని చేసుకోవచ్చు. నువ్వు మంత్రం, స్తోత్రము,
పారాయణము, నామము, జపము, మనస్సులో ధ్యానము, ఏ రూపమైన భగవద్ ఆరాధన అయితే ప్రతినిత్యం చేయాలి. ఓకే, అంతే. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం.